ఇక్కడ దొరికేది రక్తం విస్కీ తప్ప నేను దొరకదు. అంటే మీరు బిస్కెట్తో పాటు రక్తం కూడా తాగుతారా? గతాన్ని మర్చిపోవడానికి విస్కీ తాగుతాను. అవినీతి పనులు దుర్మార్గులు గుండెని చీల్చే రక్తాన్ని తాగింతటి వాడినయ్యాను. మీరు నన్ను రక్తం కోసం బ్రతికిస్తానన్నా సరే అన్నిటికీ సిద్ధపడి ఇక్కడికి వచ్చాను. భారతి, ఏమిటి నువ్వు చెప్పేది? అవును కాదు, నిన్ను అర్థంగా స్వీకరించమని వేడుకోవడానికి ఇక్కడికి వచ్చాను. భారతి, నేను బ్రతుకుతున్నదే అదిగో నేను నీ మెడలో తాళి కట్టినా నువ్వు సుఖపడవు. ఎందుకంటే ఈ ప్రభుత్వం నా మెడకు ఊరి తగిలించాలని పదే పదే నన్ను వెంటాడుతుంది. కష్టమో సుఖమో జీవించినంత కాలం నీ అర్థంగానే జీవించాలనేది నా కోరిక. భారతి, నా గుండె రాతి బండ పట్టిదే, దాన్ని బద్దలు కొట్టలేరు. నా హృదయంలో అనుక్షణం అగ్నిజ్వాల రగిలిపోతుంది. ఆ వేడికి నువ్వు తట్టుకోలేవు. ఎవరి తరం కాదు. దయచేసి నన్ను విసిగించుకో. ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్. ఎందుకు కషాయ వేడి కన్యా, ఎక్కడ వచ్చాడో మంచి మనసు దాగే ఉంటుంది. ఇప్పుడు నన్ను సడన్ గా వెళ్ళు అంటే నేను ఎక్కడికని వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. అక్కడికి నేను వెళ్ళలేను. అక్కడ నా స్థానాన్ని కోల్పోయాను. ఇదే నా ఇల్లు. కొట్టినా తిట్టినా మీరే నా దైవం. అవును కానీ ఇక్కడ నుంచి వెళ్ళే రాత్రులంటూ ఉంటాయి. సరాసరి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తాను కానీ ఆ ఇంటికి మాత్రం నేను వెళ్ళలేను. వెళ్ళి ఇంతకు ముందులాగా నేను అక్కడ జీవించలేను కాదు, జీవించలేను. భారతి, నేను జీవిస్తున్నది ఆ జీవితం కారుమయం. నేను జీవిస్తున్న బ్రతుకు చీకటి బ్రతుకు. ఈ చీకటి ప్రపంచంలో నాలాంటి వాళ్ళకు తప్ప మీలాంటి వాళ్ళకు స్థానం లేదు. వెళ్ళి దయచేసి నన్ను విసిగించుకో. వెళ్ళి యుగంధర్, భయంకర్, ఆ బ్రీత్ కేసులో ఏముంది? వెరీ గుడ్, మంచి పని చేశారు. బాస్, నేను యాడో చూసినట్టు గుర్తొస్తుంది బాస్. భరతాలుగా మనిషి కాదు. ఏంటి బాస్ ఎలా వచ్చింది? నా మీద ప్రేమ పుట్టుకొచ్చిందట. నా తాగి కావాలట. ఆమె మెడలో నేను తాళి కట్టి నా తాగిగా స్వీకరించాలట. అడగడానికి వచ్చింది. బాస్, మీరు అమ్మాయిని ఒకటి బాస్. అందుకంటే మీ మాట ఎప్పుడైనా కాదన్నానా? మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి బాస్. నేనా మాట అనేది? అవును బాస్. నోరు మీయండ్రా.